హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణిని. ఓకేనా, మొన్న అయితే ఎరువంతా ఎండబెట్టాం కదండి. ఎరువంతా ఎండబెట్టాం కదండి. దాని మీద అయితే మెత్తటి మట్టిని ఒక బస్తా మట్టి అయితే దొరికిందండి. దాన్ని అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇట్లన్నిటిని కలిపేసి కుండీల్లోకి అయితే తీసేద్దాం అయితే వచ్చేసానండి. ఈరోజు కుండీల్లోకి ఎత్తేసి ఏమేమి విత్తనాలు అయితే వేయబోతుందని చూపిస్తాను, చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కుండీలు అయితే నా దగ్గర చాలా ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి, అక్కడ తెప్పిలేదు. ప్రస్తుతానికి వీటిని అయితే ముందు పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఎరువు అయితే వేసుకుంటున్నా. ఎప్పుడైనా మనం కుండీల్లో వేసుకునేటప్పుడు ఇట్లాగా రాయి రప్పలు ఏదైనా ఉంటే అడుగులు వేసుకోవాలండి. కుండీలకైతే మేము ముందుగానే ఇదిగోండి బొక్కలు అయితే పెట్టేసుకున్నాము. ఇంకో చూడండి, చుట్టూ బొక్కలు నీళ్ళు రావాలి కదా బయటికి, ఇట్లాగైతే పెట్టుకున్నాం. ఓకేనా, ఇప్పుడైతే ఇట్లాంటి కొంచెం పెద్ద పెద్ద మట్టి గడ్డలు అనేవి ఉంటే అడుగులు వేసుకోవాలి. ఎక్కుతాను చూడండి, ఈ విధంగా వేసుకున్నా. కుండీకి అయితే చూడండి బొక్కలు అయితే పెట్టుకున్నాం. ఇట్లా వేసుకున్న తర్వాత మనం మెత్తటి మట్టిని అయితే వేసుకున్నాం. ఎరువు మట్టి రెండు కలిపి వేస్తున్నానండి. చూడండి, మన చెట్టుకి బాగా ఎరువు అనేదే కదండి ముఖ్యము, చెట్టు బాగా రావాలంటే. కుండీలన్నిటిలోకి అయితే ఇలా విధంగా తీసేసుకుంటున్నానండి. చాలా డబ్బులు పెట్టి కొన్నానండి వీటిని. ఫ్రెండ్స్, చూసారు కదండి, 10 కుండీలకు అయితే ఎత్తేసుకున్నానండి. ప్రస్తుతానికైతే ఇంకా ఉన్నాయి కుండీలు. అదిగోండి సిమెంట్ కుండీలు, అవి కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ ఇట్లాంటివి కూడా ఇంకా ఉన్నాయండి. ప్రస్తుతానికైతే వీటిని ఎత్తుకున్నాను కదా, ఇవన్నీ అయితే అక్కడికి షిఫ్ట్ చేసుకుంటాను రండి. ఫ్రెండ్స్, కుండీలు అన్నీ అయితే చుట్టూ పేర్చేసుకున్నానండి. దీని చుట్టూ అంటే అడ్డం కూడా లేకుండా ఉంటుందని అయితే ఇట్లా పేర్చేసుకున్నా. ముందు వాటిలో వేసే ముందు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదండి, ఈ కుండీ పెట్టాను కదా, ఇదంతా ఖాళీ స్థలంగా ఉంది కాబట్టి దీంట్లో కూడా ఏదైనా వేద్దామని అయితే వచ్చేసా. ఈ మట్టి ముందే ఉంది కాబట్టి మనం ఇదంతా సిద్ధం చేస్తున్నానండి. ఫ్రెండ్స్, విత్తనాలు అయితే తెప్పించానండి. మా వారు మంచి విత్తనాలు ఏదైనా తీసుకురావే అని అంటే ఇవన్నీ తీసుకొచ్చారు. చూడండి, బెండకాయ విత్తనాలు, ధనియాలు అంటే కొత్తిమీర, పాలకూర, అలసందలు, ఇది వచ్చి తంబ అంటండి, తంబ విత్తనాలు కూడా తీసుకొచ్చారు. చూడండి, గోంగూర తీసుకొచ్చారు, చిరుకూర, తోటకూర, గోరుచిక్కుళ్ళు ఇవన్నీ అయితే తీసుకొచ్చారండి. ప్రస్తుతానికి కుండీల్లో అయితే నేను కొంచెం వేసేస్తానండి. ఈ స్థలంలో మాత్రం నేను గోంగూర అయితే వేద్దాం అనుకుంటున్నానండి. గోంగూర అయితేనే ఈ స్థలంలో సరిపోతుంది. దీన్ని అయితే చల్లేస్తా. ఇదండి ఫ్రెండ్స్, గోంగూర విత్తనాలు ఇట్లా పల్చగా చల్లేసుకుంటున్నా. మొత్తం అంటారు గోంగూరని ఎట్ట వేసినా వచ్చేస్తుంది, ఇసురేసినా కూడా గోంగూర వచ్చేస్తుంది అంటుంటారనమాట. నిజమేనండి, గోంగూర అయితే అసలు మనం ఎట్లా వేసినా అంటే వచ్చి రానోళ్ళు వేసినా కూడా వచ్చేస్తుంది అనమాట. కొంతమంది చాలా జాగ్రత్తగా వేస్తుంటారు. నాకు వచ్చి రానట్టుగానే వేస్తున్నా. ఎంతో కొంత వచ్చలేండి చెట్లు వేయడం. ఓకేనా, చూడండి, దీన్ని అయితే చల్లేసుకున్నానండి. ఇప్పుడు వేసేసిన తర్వాత చేయి పెట్టి ఇట్లా చూడండి అన్నీ కలిపేస్తున్నా. దగ్గర పెట్టిన మట్టిలో అంతా కలిపేస్తున్నా. విత్తనాలు చల్లేసాను కదా, ఇప్పుడు ఇట్లా చేసేస్తున్నా. అంటే కొంచెం అడుక్కి వెళ్తాయి, మనం నీళ్ళు కొట్టే కొంది అవి పైకి వస్తాయి అన్నమాట. పలసంగా ఎరువుని కూడా చల్లేసుకుంటున్నానండి. వాటికి కూడా బలం కావాలి కదా. ఓకేనా, ఫ్రెండ్స్, ముందైతే తోటకూరను అయితే వేస్తున్నా. ఇదిగోండి తోటకూర విత్తనాలు తెలుసు కదా మీకు. వాటిని అయితే కుండీలు ఖాళీగా ఉన్నాయని అయితే వేస్తున్నానండి, కొంచెం కొంచెమే కాబట్టి ప్రస్తుతానికి.
కిందంతా నాపరాలు ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు తప్పదండి, కుండీల్లోనో బస్తాల్లోనో వేసుకోవాలన్నమాట. అందుకని అయితే తోటకూరని ఈ 3 కుండీలు అయితే వేయబోతున్నా. చూడండి ఫ్రెండ్స్, తోటకూర విత్తనాలు ఇలా ఉంటాయి, నల్లగా చిన్న చిన్నవి భలే ఉంటాయండి ఇవి. ఇదిగో చూడండి, పల్సంగా జరుగుతున్నా. అట్లాగే ఈ కుండీలో కూడా వేస్తున్నా. ఎట్టా రావాలి అట్లా వస్తాయండి ఇవి. వేసేసిన తర్వాత పైన మట్టి ఇట్లా చేయాలండి. ఊరికే అట్లా చిన్న విత్తనాలు కదా ఇవి, లోతుకు పోకుండా పుచ్చుకోవాలి. దీంట్లో కూడా ఊరికే అట్లా పైన మనం నీళ్ళు చల్లే కొంది కొంచెం కొంచెం విత్తనాలు పైకి వస్తుంటాయి అన్నమాట. చూడండి, దీంట్లో కూడా వేస్తున్నా. అంటే మనం పలసంగా వేసుకుంటే ఎక్కువ వస్తాయండి చెట్లు. ఎక్కువ వేసుకొని ఇరికి రాకుండా ఉండే కంటే కొంచెం పలసంగా చల్లుకుంటేనే బాగా వస్తుంది అనమాట. దీంట్లో ఈ 3 వేసా. ఇంకా మిగిలే విత్తనాలు ఇంకొక కుండీలో కూడా వేసేస్తాను. ఇంకా చూడండి, లాస్ట్గా మిగిలాయి ఇదిగోండి, దీంట్లో అయితే వేసేసా. ఇదంతా అయితే చల్లేసాను. ఓకేనా, తోటకూరని అయితే చల్లేసామండి. ఫ్రెండ్స్, వాటిలో అయితే తోటకూర వేసేసానండి. ఇంకా నా దగ్గర మెంతులు ఉంటే మెంతులు కూడా తెచ్చేసుకున్నాను. మెంతులు కూడా మనం ఇంట్లో మెంతులు షాప్ నుంచి తెచ్చుకొని మనమే వేసేసుకోవచ్చు. చూడండి, మెంతులు కూడా వేసేస్తున్నా. వీటిని కూడా పలసంగానే వేసుకోవాలండి. ఈ రోజుల్లో మెంతుకూర తినడం చాలా మంచిది కదండి. ఇవి కూడా 4 కుండీల్లోనే వేస్తున్నా. చాలండి. ఇవి వచ్చే లోపల మళ్ళీ వేరే కుండీలు వేసామనుకోండి 10 రోజుల కల్లా ఈ మెంతుకూర వచ్చేస్తుంది అనమాట. అందుకని అయితే వేసుకుంటున్నా. ఇదంతా మనం నీళ్ళు కొట్టినప్పుడు ఇదంతా కూడా ముక్కలు ఉండేంత పొడిగా అయిపోతాయండి ఎరువు. ఓకేనా, వీటిని కూడా కలిపెట్టేస్తున్నా. నీళ్ళు చల్లేటప్పుడు బలవంతాన పట్టకుండా చల్లుకోవాలన్నమాట. చిలకరించుకునేటట్టుగా చల్లుకున్నాం అంటే. ఫ్రెండ్స్, దీంట్లో అయితే మా వారు వంగనారు కూడా తీసుకొచ్చారండి. నారు తీసుకొచ్చారు, విత్తనాలు. అందుకని దాన్ని కూడా కుండీలు వేస్తా. వీళ్ళు నారు వచ్చిన తర్వాత మనం సపరేట్గా వేసేసుకుందాం. అయితే జాగ్రత్తగా వేయాలండి వీటిని. ఇదిగోండి, కుండీలు అయితే వేసేసుకుంటున్నా. పైనే మట్టి కూడా వేసేసుకున్నా. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ టబ్ అయితే గుర్తుపట్టారా ఫ్రెండ్స్? కంపోస్ట్ని అయితే నేను మొన్న అడుగున మట్టి వేసి కంపోస్ట్ వేసి మళ్ళీ పైన కిచెన్ వేస్టేజ్ అంతా వేసి మళ్ళీ మట్టి పోసుకున్నాను కదా. ఇది కొల్లడానికైతే మనకి 10 రోజులు పడుతుంది అనమాట. అందుకని నేను ఒక చిన్న విత్తనాలు అయితే వేసేసుకుంటాను అంతలోక. ఓకేనా, టబ్బు ఖాళీగానే ఉంది కాబట్టి అది కింద అది రెడీ అవుతూ ఉంటుంది, మనకి పైన చెట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇదంతా అందరికీ తెలుసులేండి. కాకపోతే నేను చెట్లు వేస్తున్నాను, సంతోషం మీ అందరితో షేర్ చేసుకోవాలి కదా, అందుకని అయితే వేస్తున్నా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, దగ్గరికి రండి. చూడండి, ఈ విధంగా అయితే వేసేసా. ఇదైతే పాలకూర అండి, పాలకూర విత్తనాలు అయితే వేస్తున్నా. ఇదే చూడండి, పలసంగా వేస్తున్నా. ఈ చల్లేసిన తర్వాత కూడా మళ్ళీ మనం మట్టితోటి పూర్తి చేయాలి కాబట్టి అంతా వేసేసాను. మట్టిని కూడా కదిపేసుకుంటున్నా. పైన ఒక లేయర్ మట్టి కూడా వేసేస్తున్నానండి నేను. అంటే ఇంత కుండీలో తీసుకున్నాను కదా, మళ్ళీ ఎత్తుకుంటానులేండి. నేను అంతా అయితే వేసేసుకుంటున్నా. మరీ మందంగా వేసుకోకూడదండి, పలసంగానే వేసుకోవాలి. మళ్ళీ విత్తనం పైకి రావాలి కదా. నీళ్ళు చల్లుకునేటప్పుడు మాత్రం మనకి మొలకలు వచ్చిందాక మనం చాలా చిలకరించుకోవాలి తప్పితే గట్టిగా పోయకూడదండి. ఫ్రెండ్స్, దీంట్లో అయితే చిరుకూరను అయితే వేయబోతున్నారండి. పాత చూడండి, చాలా బాగుంది కదా. అంటే ఇంటికి వెళ్ళాలప్పుడు టెంకాయ చెట్లు అవన్నీ వేయించారేమో ఇప్పుడు పాతకాలంలో. అంటే మా ఇల్లు పాతకాలం ఇల్లు కదా, చూపున్నాను పెంకుటిల్లు అండి, అప్పట్లో ఉండేవి కదా. అట్టాడికి ఇట్టు చూపుతున్నాను, బెంకులు కనబడతాయి చూచా కదా. అప్పుడు టెంకాయ చెట్లు వేసినట్టున్నారు, అట్లాగే ఈ పాదులు ఉండిపోయాయి అనమాట.
ఓకేనండి, నాకైతే యూజే కదా. దీంట్లో అయితే చిరుకూరను అయితే చల్లేసుకుంటున్నా. ఈ విత్తనాలన్నీ ఈ పాదులకు సరిపోతాయండి. చూడండి, దీంట్లో కూడా చల్లేస్తున్నా. ఇంకా చెట్ల గురించి ఏదైనా టిప్స్ ఏదైనా తెలిస్తే మీకు చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ప్రకృతి వ్యవసాయం మీదే వద్దాం అనుకుంటున్నా. అంటే గోమూత్రం, గోపేడతోటి, అంటే ఆవు మూత్రం, ఆవు పేడతో చేస్తారు కదా, అట్లన్నిటిని అయితే ఉపయోగించి నేను ముందుకు చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, నా మొలకలన్నీ బాగా రావాలండి. నాకైతే ఒక 5 కుండీలు మిగిలేయండి. అట్లా కూడా మెంతులు వేసేస్తున్నా. వేసిన తర్వాత పెద్ద చెట్లు వేస్తానండి, చూపిస్తాను అవి కూడా. చూడండి, ఈ విధంగా కలిపేసుకుంటున్నా. నేను నీళ్ళు పోసేటప్పుడు అన్నీ అవే వచ్చేస్తాయండి. ఫ్రెండ్స్, మెంతులు వేసాను కదా, వీటిలో మధ్యలో అయితే బెండకాయ విత్తనాలండి. ఇవైతే 4 చెట్లు ఉన్న చాలండి, మనం తినలేమని చెప్తుంటాను కదా నేను. కోయిలేనని కాయలు వస్తాయి అంటుంటాను కదా, అందుకని ఈ కుండీల్లో అయితే మధ్యలో పెడుతున్నానండి. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఉంటుంది. ఇవేంటంటే 10 రోజుల్లోనే మనం తీసేస్తాం కాబట్టి వీటిల్లో కూడా మధ్యలో నేను ఇదిగోండి సీడ్స్ అయితే పెట్టేస్తున్నా. ఓకేనా, ఇట్లా పెట్టి వదిలేస్తున్నా. లోతుకు పెడుతున్నా కొంచెం. చూడండి, బెండకాయ విత్తనాలు మధ్యలో పెడుతున్నానండి. మెంతులు మనం తీసేసిన తర్వాత బెండ చెట్లు అయితే ఉండిపోతాయి అన్నమాట. దీంట్లో 3 కుండీలు అయితే వేసా. ఇంక 3 కుండీల్లో గోరుచుక్కులు విత్తనాలు అయితే పెడతానండి. అవి కూడా నేరుగా వచ్చే చెట్లు కాబట్టి వేస్తున్నానండి. ఫ్రెండ్స్, వీటిల్లో కూడా గోరుచుక్కులు విత్తనాలు అయితే పెట్టేస్తున్నా. అంటే 2-3 విత్తనాలు వేస్తున్నానండి, ఒకటి పోయినా ఒకటి వస్తున్నట్లుగా లోపలికి పెట్టేస్తున్నా. ఒక 3 కుండీల్లో వేస్తున్నా. అవి కూడా మనకు 4 చెట్లు ఉన్నా చాలండి, చెట్టు నిండా కాయలే. ఓకేనా, తినండి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ ఈరోజు అయితే కొంతవరకు అయితే వేసాను. ఇంకా ఉన్నాయండి విత్తనాలు. కొంచెం ఎండ వచ్చేస్తుంది కదా, 9 గంటల పైన వేసామంటే ఎండ కదండి, విత్తనాలు మళ్ళీ పని చేయకపోవచ్చు. అందుకని అయితే నేను సాయంత్రం అయితే వచ్చేస్తాను. ఓకేనా, ప్రస్తుతానికి అయితే ఇవన్నీ వేసేసాను. చూడండి, ఈ బార్డర్ చుట్టూ అయితే కుండీల్ని ఒక మోడల్ షేప్లో అయితే పెట్టామన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది చెట్లు నాటడం. నాకు గార్డెనింగ్ చేయాలంటే చాలా ఇష్టం అండి. కాకపోతే టైం లేకో లేకపోతే ఓపిక లేకో అట్లాగా అవాయిడ్ చేశాను. నాకు తెలిసినంత వరకు నేను ఎంత చేయగలను అంతైతే గార్డెనింగ్ చేద్దాం అనుకుంటున్నా. కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయాలి. నాకు సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఏదైనా ఉంటే చెప్పండి. పెద్ద పెద్ద చెట్లు వేయలేకపోయినా చిన్న చిన్న చెట్లు వేసి ఇంట్లోకి ఉపయోగపడే చెట్లు వేసుకొని ఇంట్లోకి తింటాం కదా. ఓకేనా, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ అండి.